ఒక ఎన్నిక తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో ఎన్నిక వచ్చింది. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి ఇంతకుముందు క్యాబినెట్లో ఉన్న వ్యక్తి కాదు. ఆయన పరిస్థితి మీద గ్రిప్ రావాలి, అవగాహన పెరగాలి. ప్రజల్లో కూడా ఎందుకు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత రాలేదు, 39% ఉంది, 42కి ఎందుకు పోయింది అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. సరే ఆయన ఇచ్చిన హామీలకు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన కొంత అవకాశం ఇద్దామని అనుకుంటారు, కొంత సమయం ఇద్దామని అనుకుంటారు. మనం కూడా తొందరపడి వ్యాఖ్యానించడం ఎందుకు. బట్ అందరు అనుకున్నట్టుగా ఏమీ తెలియని వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. కేవలం ఏదో మాటకారిగా మాట్లాడి పనులు చేయని వ్యక్తి కూడా కాదు. ఆయన దగ్గర సమర్థత ఉంది, నేర్చుకునే శక్తి ఉంది, నేర్చుకోవాలనే తపన ఉంది. ఎన్నికలకు ముందు ఏదైతే తూలనాడిండో కేసీఆర్ను ఇతర దుర్భాషలు ఆడడం ఇట్లాంటివి అవి తగ్గించుకున్నట్టయితే, ఫోకస్ అంతా అభివృద్ధి మీద పెట్టినట్టయితే, కొంతమంది మేధావులను థింక్ ట్యాంక్ని ఆయన పెట్టుకొని ఏ రంగాలలో ఎట్లా అభివృద్ధి చేయాలి, కేవలం కేసీఆర్ మీద కోపం అనేది కనబడకూడదు, పక్కన పెట్టాలి. ఇప్పుడు నిన్న చూసాం మనం టెక్స్ట్ బుక్స్ మీద కేసీఆర్ ఫోటో, సబితా ఇంద్రారెడ్డి ఫోటో ఉందని చెప్పి ఏమవుతుంది, అంతకుముందు గవర్నమెంట్ ప్రింట్ చేసింది దాన్ని అర్థం చేసుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజలే వ్యతిరేకించారు కదా. ఇప్పుడు 100 మందిలో ఓట్లు వేసిన 100 మందిలో 16 మందే కదా టీఆర్ఎస్కి వేసింది, బీఆర్ఎస్కి వేసింది. వాళ్ళ పిల్లలకు ఆ పుస్తకాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు ఏమన్నా మారిపోతాయి అంటే చిన్న చిన్న అంశాలను పట్టించుకోకూడదు. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి, స్థాయిలో ఉన్న వ్యక్తి. తర్వాత కేసీఆర్ టీఎస్ అని చేసిండు, నేను టీజీ అని చేస్తా, ఆ రాజముద్రలు, తర్వాత ఈ తీసేస్తామనడం ఇదంతా కరెక్ట్ కాదు. అది ఇటువంటి అన్ని వదిలించుకోవాలి రేవంత్ రెడ్డి. ఉందాగా వ్యవహరించాలి, తను పెంచుకోవాలి, తను ఎదగాలి. అంటే అకస్మాత్తుగా వచ్చిన కానీ సార్ మీరు ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ కోడ్స్ వస్తాయని ముందే తెలియదా సార్? ఏదైతే 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు కదా, ఆ లోపే మన ఎలక్షన్స్ కోడ్ రావడం జరిగింది. 100 రోజుల లోపల ఎలక్షన్ కోడ్ రాలేదు. ఈ ఎలక్షన్ ఇట్లా పరిస్థితులు అయితే ఆయనకు ముందే తెలియదు. లేదు అంటే జనరల్గా ఏం చేస్తారంటే ప్రజలు నమ్మిస్తారు కదా. ఆయన వీడియో ఉంది కదా అమెరికాలో స్టేజ్ మీద మాట్లాడుతూ, ప్రజలు మోసపోతూనే ఉంటారు, నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, అన్నయ్యన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయనే చెప్పాడు. అదే ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా అట్నే చేస్తారని కూడా అడిగిళ్ళు. అంటే ఎవరైనా అంతే కదా అని కూడా అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజల లోపల రాజకీయ చైతన్యం పెరగాలి, సామాజిక చైతన్యం పెరగాలి. ముందు ఊరికే గాలి మాటలు నమ్మడం, సోషల్ మీడియా ప్రచారంలో కొట్టుకపోకుండా సమాజానికి అవసరమైంది ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రజలకు అవసరమైంది ఏం చేస్తున్నది, ఇంకా ఒక మెట్టు ముందుకు ఎదగాలంటే, జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాల్సి ఉండే, ఎంత దూరం ఈ ప్రభుత్వం లాక్కరాగలిగింది అంటే ఇటువంటి విషయాల మీద ప్రజలు ఎక్కువ ఫోకస్ చేయాలి. వాడు వీడిని తిట్టిండు, వీడు వాడిని తిట్టిండు అని చెప్పి మనం ఇద్దరిని తిట్టడం మొదలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేంటంటే ప్రజల లోపల కూడా ఈ అవగాహన లేదు. కామన్ సెన్స్ అనేది కరువైపోయింది. కామన్ సెన్స్ అంటే ఏంది, అందరికీ ఉండాల్సిన జ్ఞానం, బేసిక్ సెన్స్. బట్ ఇప్పుడు మీరు కామన్ సెన్స్ నోని వెతికితే 1000 మందిలో ఒక్కడు దొరికితే ఎక్కువ. కామన్ సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదు. అంటే నేను ప్రజలను అవమానపరుస్తలేను, ప్రజల్లో ఇంకా పెరగాల్సిన చైతన్యం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళకు నీళ్ళ మీద సోయి తీసుకురాగలిగిండు కేసీఆర్, కానీ ఇతర అనేక అంశాల మీద వాళ్ళకి ఆ సోయి పెరగలేదు. ఇంకా కొంత తెలంగాణ మీద వచ్చినంత స్థాయిలో ఆ నీళ్ళ మీద సోయి రాలేదు, కనీసం ఆ నీళ్ళ మీద వచ్చిన సోయి ఇతర రంగాల మీద రాలేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంటే ఉంది. కేసీఆర్ కాదు, జగన్ కాదు, చంద్రబాబు కాదు, మోడీ కాదు, వీళ్ళు నమ్ముకున్న శంకరుడో లేకపోతే రాముడో కృష్ణుడో వచ్చి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉద్యోగాలు అయితే అందరికీ రావు కదా. అందరికీ రావు, ఇది ఫ్యాక్ట్ సార్. 1%ఏ కదా, లేదా 2% ఇస్తే అభివృద్ధికి డబ్బులు ఉండవు. కాబట్టి ఈ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి, తల్లిదండ్రులు పెంచుకోవాలి. అంటే చదువు అంటే కేవలం ఉద్యోగమే కాదు, చదువు అంటే ఉపాధి సంపాదించుకునే జ్ఞానం. ఆ రకంగా ఆలోచిస్తే తప్ప ప్రజల లోపల చైతన్యం పెరగాలి. ఏం కావాలి సార్? ఇప్పుడు చూసిన సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ని మనం పట్టి చూసుకున్నాం కదా, రాష్ట్ర ప్రజలకు కావాలి, దేశ అసలు ప్రజలకు ఏం కావాలి? ఎందుకు పదే ప్రభుత్వాలను ప్రజలు మారుస్తున్నారు? అంటే ఎక్కడ తప్పుదోవాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా సరి చేసుకోవాలి? అంటే ఒకటి, ఇప్పుడు ప్రజల లోపల చైతన్యము, జీవన ప్రమాణం పెరగాలి, విద్యా విధానము, విద్యా ప్రమాణాలు మారాలి. అయితే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలు, తాయిలాలు ఇస్తున్నదే తప్ప వాస్తవంగా ప్రజలకు ఏం చేయాలనో, ప్రజలకు ఉచితాలు ఇస్తే సరిపోతుందా సార్? ప్రజలకు ఏం చేయాలనో ఎవరు ఏం చేయట్లేదు. ఉచితాలు అనేది తాత్కాలికం కదా. ఉచితాల వల్ల ఏమవుతుంది?
కొంత వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మటన్ కూర తెచ్చుకుంటారు, చికెన్ కూర తెచ్చుకుంటారు, లేదా పండుగకు జర మంచి బట్టలు కొనుక్కుంటారు. అది కాదు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆర్థిక జీవన శైలి పెరగాలి, వాళ్ళకి జీవన ప్రమాణం పెరగాలి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా ఈ ప్రభుత్వాలు ప్రజలకి ఏం కావాలనే దాన్ని పట్టించుకోలేదు. కేవలము వాళ్ళు మేమిచ్చే సంక్షేమ పథకాలతోని కాలం గడుపుతూ మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నికల కోసం వెయిట్ చేయాలి. మొట్టమొదటిది ఏంటంటే నిరక్షరాస్యత. 75 ఏళ్ళ తర్వాత కూడా స్వాతంత్రం వచ్చినాక ఎందుకు నిరక్షరాస్యత ఉండాలి? ఎన్ని లక్షల కోట్లు స్కూళ్ళ పేరు మీద దుర్వినియోగమైనవి, ఈ డబ్బంతా ఎక్కడ పోయింది అంటే ప్రభుత్వాలకు సీరియస్నెస్ లేదు. పుట్టిన ప్రతి బిడ్డను చదివించాలి, ఎదిగించాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రభుత్వానికి లేదు. ఒకటి. నంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఏం చదవాలి? మెకాలే విద్యా విధానమే ఇప్పటికీ నడుస్తూ ఉంది. బ్రిటిష్ వాడు ఏదైతే 200 సంవత్సరాల కింద పెట్టింది ఉన్నదో అదేంటంటే వాడు ఆర్థిక వనరులను దోచుకోవడానికి అవసరమైన విద్యా విధానాన్ని పెట్టిండు. దాన్ని మనం గుమస్తాలను తయారు చేసే విద్యా విధానం అంటాం. 50 ఏళ్ళ కింద నేనే హైదరాబాద్ గోడల మీద స్వతంత్ర విద్యా విధానం కావాలి, ప్రజాస్వామ్య విద్యా విధానం కావాలి, ఈ స్లోగన్స్ మేమే రాసాం 50 ఏళ్ళ కింద. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మేము చదువుకుంటూ హైదరాబాద్ గోడలన్నీ నింపేది. డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏది అది మా కాలంలో కూడా మేము చూడలేకపోయినామే. 75 ఏళ్ళలో కనీసం మన విద్యా విధానం ఎట్లుండాలనో కూడా దాని మీద ఒక దృష్టి పెట్టి సంస్కరించే పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఈవెన్ కేసీఆర్ గారు వచ్చినాక కూడా కొన్ని మార్పులు జరిగినాయి విద్యా విధానంలో, కానీ ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోలేదు. దాన్ని ఆ గుమస్తాలను తయారు చేసే విద్యా విధానమే ఇంకా తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే నువ్వు చిన్న పిల్లల నుంచే వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని ఇచ్చే విద్యా విధానమే ఇవ్వకపోతే పెరిగినాక వాళ్ళు ఎటు తయారవుతారు? గాలి మాటలు నమ్ముతారు, గాలి వార్తలు నమ్ముతారు, మాట్లాడతారు. అంటే ఒక ప్రజలను వివిధ అంశాల పట్ల చైతన్యవంతులను చేసే కార్యక్రమం వాళ్ళకి లేదు, ఏ ప్రభుత్వం. రెండవది, ప్రజలకు ఏం కావాలనో స్వచ్ఛమైన వనరులు కావాలి. మట్టి స్వచ్ఛంగా ఉండాలి. మట్టి పూర్తిగా విషతుల్యం అయిపోయింది. ఆ ఎరువులను ఇంకా సబ్సిడీల మీద వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. వాటిని డిస్కరేజ్ చేసి మళ్ళీ ఆర్గానిక్ లేకుంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఈ విషయంలో ఈ 10 ఏళ్లలో కొంత చంద్రబాబు నాయుడు బెటర్ ఈ విషయంలో. ఎందుకంటే ఆయన ఫస్ట్ టర్మ్లో ఆంధ్రలో కొంచెం సేంద్రియ వ్యవసాయం మీద ఈ అంశాలన్నీ పాలకుల పెద్దల్లో వస్తలేవు అంటారా సార్? ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు అంటున్నాను. వాళ్ళే చెప్పాలి జవాబు. నేను అనేది ఏంటంటే ప్రజలకు ఏం కావాలి అంటే స్వచ్ఛమైన ఆహారం కావాలి, స్వచ్ఛమైన చదువు కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, బ్రతికే హక్కు ఉండాలి, వాక్ స్వాతంత్రం ఉండాలి, మంచిగా ఆలోచించే చైతన్యం వాళ్ళ లోపల రావాలి, ఈ ఆర్థిక ఇవన్నీ ఉండాలి. తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండాలి. ఏదో సోషల్ మీడియాలో వచ్చే గాలి మాటలు నమ్మి కాదు కదా, అబద్ధాలను నమ్మి కాదు కదా. అబద్ధాలు ఎంతమంది చెప్పినా కూడా విచక్షణ ఉండాలి, వాళ్ళకి ఆలోచించుకునే జ్ఞానం ఉండాలి. అవన్నీ ఎక్కడిస్తున్నారు, ఎవరిస్తున్నారు? కొట్టుకుపోతున్నారు ప్రజలు. ప్రజలకు ఏదో అవసరం అనే దాని గురించి దృష్టి పెట్టకుండా వాళ్ళని ఎట్లా తమ దారి తెచ్చుకోవాలి, ఎట్లా వాళ్ళని మభ్య పెట్టాలి, ఎట్లా మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, ఏం చూపెట్టాలి, వీటి మీదనే వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది. వరుసగా వచ్చే ప్రభుత్వాలు కూడా అన్నీ ఇదే పద్ధతిలో మూసలో పోసినట్టు పేర్లు మారుతాయి, ముఖ్యమంత్రుల పేర్లు మారుతాయి, మంత్రుల పేర్లు మారుతాయి, కానీ పాలనా విధానం మారదు. కొత్త సీసాలో పాత సారా. అది కేసీఆర్ కొంచెం బెటర్ అని నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి కూడా ఎంతో కొంత ఒక ఫ్లేవర్ను మంచి చూసాము. డెవలప్మెంట్ అన్న కనీసం కొంత తెలంగాణ ప్రజలు చావకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా సాగునీరు రాగలిగింది, ఇంటింటికి మంచినీరు వచ్చింది, కొంత ఉపశమనం ఉంది. కరెంటు కొంత ఎక్కువ కాలం అంటే 24 అవర్స్ కరెంట్ ఆయన ఇవ్వగలిగాడు. ఆయన పాలనలో ఎక్కువ కరెంట్ కట్స్ లేవు. అంటే ఇవన్నీ కూడా కొంత ప్రమాణాలు పెంచాడు ఆయన. కానీ ఇతర అంశాలల్లో అది రాలేదు. అంటే పొల్యూషన్ విషయంలో పెద్దగా మనకేం తేడా లేదు. మూసీ నది కానీ, హుస్సేన్ సాగర్ కానీ, తర్వాత పొల్యూషన్ వెదజల్లే కంపెనీల విషయంలో కానీ చర్యలు తీసుకోవడం కావచ్చు, తర్వాత ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచే విషయంలో కానీ పెద్దగా ఆయన ముద్ర కనబడదు మనకు. ఆ విషయాలలో ఆయన ఫెయిల్.